నేను సామెతల గ్రంథం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో, బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్య విందు కలదు అనే ఈ వచనం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. నేను ఒక శ్రమను బట్టి కృంగిపోతున్నప్పుడు, ఒక ఇబ్బందిని బట్టి కృంగిపోతున్నప్పుడు దేవుణ్ణి నా హృదయంలోనే అడిగాను, ఎందుకు ప్రభువా ఈ శ్రమ, ఈ యొక్క ఇబ్బంది ఎందుకు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఈ వచనం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. అవునండి, మనం శ్రమ వచ్చిందని, కృంగుదల వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని మనం అందులోనే ఉండిపోతే మన దినములన్నీ కూడా ఇంకా అదే శ్రమలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇంకొకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇట్లా వస్తూనే ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు గారు మనకి ముందే చెప్పారు, ఏమని? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని. మనం ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుని మనం ఎప్పుడైతే సంతోష హృదయమై ఉంటామో మనకి నిత్య విందు కలుగుతుంది. అంటే మనకున్న జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తే, మనకున్న జీవితంలో మనకి దేవుడు అనుగ్రహించిన రోజులను బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. మనకు లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడకూడదు, ఉన్నదానిని బట్టి దేవుని స్తుతించాలి.